హాయ్ ఫ్రెండ్స్, రజని వంటిల్లుకి స్వాగతం. ఇవాళ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా తయారు చేసే విధానాన్ని చూద్దాం. పన్నీర్ టిక్కా కావాల్సిన పదార్థాలు చూద్దాం. పన్నీర్ 250 గ్రాములు, నిమ్మకాయ హాఫ్ ముక్క, గ్రీన్ క్యాప్సికమ్ మీడియం సైజుది ఒకటి, కారం 2 టీ స్పూన్లు, రెడ్ క్యాప్సికమ్ మీడియం సైజుది ఒకటి, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, శనగపిండి 2 టీ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ మీడియం సైజుది ఒకటి, ఉప్పు మీ రుచికి తగినంత, ఆనియన్ మీడియం సైజుది ఒకటి. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో నిమ్మకాయ రసము, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న 3 రకాల క్యాప్సికమ్ ముక్కలు వేసి అందులో ఆనియన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పన్నీర్ పీసెస్ వేసి అంతా ఒకసారి ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. పన్నీర్ పీసెస్కి మసాలా బాగా పట్టడానికి 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. టిక్కా తయారు చేసుకోవడానికి ఈ స్టిక్కులు షాపుల్లో దొరుకుతాయి. వీటిని తీసుకొని చూపించిన విధంగా ఆనియన్, క్యాప్సికము, పన్నీరు అమర్చుకోండి. ఇప్పుడు మనం టిక్కాలు ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక తవా తీసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఇక్కడ చూపించిన విధంగా పన్నీర్ పీసెస్ని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. పన్నీర్ కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. దీంతో పన్నీర్ టిక్కా రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. మా మమ్మీ చేసే మంచి వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.